ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యం ఆయుష్ను గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 1వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. కీర్తన గ్రంథము 37వ కీర్తన 19వ శరణమండి. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి దేవుని వాక్యము ఆపత్కాలమందు అంటే ఎవరైతే ఇబ్బందులుగా ఉంటున్నారో ఆ ఆపత్తి అంటే వారి కుటుంబం మీద కానీ ఆ వ్యక్తి మీద కానీ ఆపత్తి వారికి వచ్చినప్పుడు వారు ఏ విషయంలో సరే సిగ్గునందరు అనేది రాయబడి ఉంది. అంతేకాదు, ఎందుకు అంటే వారు ప్రభువుని తెలుసుకున్నారు, ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభుతో ఉంటున్నారు. సిగ్గును తొలగించి లేకపోతే ఆ ఆపత్తుల కాలంలో వారిని నమ్మదగిన దేవుడిగా ఉండి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచి వారి జీవితంలో సిగ్గు లేకుండా లేకపోతే సిగ్గు నొందకుండా మరి చేసే దేవుడిగా ఉంటూ ఉన్నారు. అంతేకాదు, ఆ కరువు దినాల్లో వారు తృప్తి పొందుదురు అని రాయబడి ఉంది. దేవుడి వాక్యం సెలవిస్తోంది. మరి ఉదాహరణకి షారేపతి విధవరాల గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ దేశంలో కరువు వచ్చిన ప్రాంతంలో మరి ఎప్పుడైతే వారు తన ప్రవక్త అయినటువంటి ఆ ఏలియా ద్వారా మరి వారు మాట విన్నప్పుడు మరి ఎంతగానో వారు కరువు దినాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే దేవుని మాట వింటున్నప్పుడు మన జీవితాల్లో మరి ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు దేవా, నీ మాట ఎంతో గొప్పది, శ్రేష్టమైంది. జీవము గలంటూ నీ మాట విన్నప్పుడు తండ్రి, మేము నాయనా ఆపత్కాలంలో ఉన్నప్పుడు సిగ్గు నొందమని ప్రభా నువ్వు సెలవుచు తండ్రి. ప్రభా, కరువు దినాల్లో కూడా ప్రభా మేము తృప్తిగా మేము ఉంటామని నువ్వు సెలవుచిన గొప్ప నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినైనా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ప్రభా, మంచి కాపరికి స్తోత్రాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు. ప్రభా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ప్రభు ఇదిగో నేను ప్రభా తండ్రి మరి మరి సరిహద్దులు సైనికులు మంచి వంతం పండి ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులు తినింపమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు. ప్రభు దేవా నీకు వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు రక్షించుకొని బాబునికి వందనాలు. చెడు వ్యసనానికి దూరపరచండి దేవా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతం పండి వారు చేస్తున్న ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచి ప్రభా ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. రాకపోకలు మీ తోడుగా ఉన్న ప్రభు నీకు వందనాలు దేవా. నీకే స్తోత్రాలు. ప్రభా చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభా తండ్రి నేను వాళ్ళ భవిష్యత్తు మీరు ఆశ్రయించమని ప్రార్థనకి వందనాలు తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు యేసయ్య. ఇగో నేను ప్రభా మరి నేను మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించి దీవించిన ఆయన ప్రభా మరి నేను హాస్పిటల్లో రోజు స్వస్థపరిచిన చేయలో ఉన్న విడుదల చేయని కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఇగో తండ్రి ప్రభా మరి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి తండ్రి యేసు నీకు వందనాలు. ప్రభా గృహం లేని వారు గృహం దయచేయండి, వివాహం లేని వారికి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భిణీ సుఖమండిలో దయచేయండి తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రికి స్తోత్రాలు. ప్రభు నాయన ఇగో తండ్రి ప్రతి సేవకులను వారి బిడ్డలు సంఘం పరిచయం అంతా మీరు ఆశను దీవించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నమ్మకి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్.